భారతదేశానికి అమెరికా షాక్ అని మాత్రమే రాస్తారు మనోళ్ళు. వాస్తవంగా ఇరాన్‌తో లావాదేవీలు జరిపే అన్ని దేశాలకి షాక్ ఇస్తానే. గతంలో చేసిందే మళ్ళీ చేస్తాడు. ట్రంప్‌కి నిరంతరం వార్తల్లో ఉండటం ఇష్టం. ఏదో చేస్తున్నాడని తమ దేశ ప్రజలకి చెప్పుకోవడం ఇష్టం. ఇరాన్‌ని ఆర్థిక దిగ్బంధనం చేయడంలో భాగంగా ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇరాన్‌కి ఏదైనా అమ్ముతాం. అది కూడా వద్దు. అలా చేస్తే కూడా మేము సుంకాలు వేస్తాం అని చెప్తున్నాడు. ఇరాన్‌కి మనం అమ్మిన దాని మీద వాడెట్లా సుంకాలేస్తాడు అంటే, వాళ్ళ దేశానికి అమ్మే దాని మీద సుంకాలు. వేసుకుంటే కట్టుకునేది వాళ్ళ ప్రజలు. ఇరాన్‌తో మన వ్యాపార సంబంధాలు తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని తేడా వస్తాయి. ఎట్లా అంటే వ్యాపార సంస్థలు అంటే ప్రభుత్వంగా చేసే యాక్టివిటీలో ఏ మార్పు ఉండదు. ప్రైవేటు సంస్థలు ఆగుతుంటాయి. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు ఒక దేశంతో వ్యాపారం చేసేవాళ్ళు ప్రపంచంలో అనేక దేశాలతో చేస్తుంటారు. వాళ్ళలో ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాలతో చేసేవాళ్ళే ఉంటారు. వాళ్ళు ఇట్లాంటి ఆంక్షల వల్ల ఇప్పుడు ఇరాన్‌తో లావాదేవీలు జరిపితే వాళ్ళ దేశాల్లో నిషేధం అవుతుంది కదా! కాబట్టి వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు ఆపుతారు. తద్వారా దిగ్బంధించడం ఇరాన్. మన వ్యాపారాలని సంబంధించినటువంటి వాళ్ళని భయపెట్టే యాక్టివిటీ. ఇది మనకే కాదు, చైనా వ్యాపారులకి, రష్యా వ్యాపారులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ 3 దేశాల నుంచినే ఇరాన్‌కి వ్యాపార లావాదేవీలు నడుస్తున్నాయి ప్రధానంగా.